ఏమైందమ్మా? మా పాప పేరు పునర్విక అన్న. మా పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందన్నా. ఒక్క ఇంజెక్షన్ కాస్టే 16 కోట్లు అన్నా. 16 కోట్ల? ప్రతి ఒక్కరూ దయ తెలిచి 10 కోట్ల వరకు సహాయం చేశారన్న. ఇంకొక 6 కోట్లు ఇస్తే మా పాప బతుకుద్దన్నా. వాళ్ళందరూ మంచోళ్ళే, మరి నేను కాదుగా. దయచేసి మీరు సహాయం చేయండి అన్నా. నెక్స్ట్ మన గవర్నమెంట్ రాగానే 6 కోట్లు ఇచ్చేద్దామా? అంత టైం లేదన్నా, వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలన్నా. తల్లికే రూపాయి ఈ బిడ్డ దగ్గరకు వచ్చి నీ బిడ్డ గురించి నన్ను సహాయం చేయమంటున్నావా? అమ్మా, మీరు బాధపడకండి. లోకేష్ గారు మీ పాప గురించి తెలుసుకొని ఇంజెక్షన్కి అవసరమైన 6 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా సరే లోకేష్ గారు మీకు సహాయం అందిస్తానని భరోసా కూడా కల్పించారు. లోకేష్ అన్న మన కోసం సహాయం చేశాడు. మన బిడ్డ బతుకుతుంది, మన బిడ్డ బతుకుతుంది. లోకేష్ అన్న, బాధలో మా బంధువైనావన్నా. అన్నా అంటే నేనున్నానని మా ఆపద తీర్చిన ఆపద్బంధుడు అన్నా నువ్వు. మా పాప పునర్వికకి పునర్జన్మనిచ్చావన్న. ప్రతి తల్లిలో మీ తల్లిని చూసుకుంటూ, ఏ తల్లికి బాధ వచ్చినా బాధ్యతగా తీసుకుంటూ భరోసా ఇచ్చి సహాయం చేసే మీ నిండు మనసుకు మా ధన్యవాదాలన్నా. అడిగితే ఇచ్చే ధనం, అవసరాన్ని గుర్తించి చేసేది సహాయం. అటువంటి సహాయాన్ని సంపూర్ణంగా చేసేవారే లోకేష్ బాబు.